గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. విజయలక్ష్మి, నాకు విజయలక్ష్మికి ఇంచుమించు 14-15 ఏళ్ల సావాసం. మేము ఒక పేషెంట్ కింద పరిచయమైన మేమిద్దరము కలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళం, కేబీఆర్ పార్క్లో తిరిగేవాళ్ళం, ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళం, సాయంత్రాలు కూర్చుని కష్ట సుఖాలు మాట్లాడుకునే వాళ్ళం. ఇంత చేసినా కూడాను నిరంతరం మేము కలిసి ఉన్న టైంలో 1 గంట గనక మేము ఉంటే 40 నిమిషాలు అది మిర్రర్స్ గురించే మాట్లాడేది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా పెంచాలి, ఎలా కృషి చేయాలి, నేను ఇంకా ఏమేమి నేర్చుకోవాలి. అందరూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు సెలూన్ స్టార్ట్ చేశారు, ఇంకా రకరకాల సంస్థలు స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళందరూ ఈ స్థాయికి ఎదగలేకపోయారు. ఎందుకంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు మనసు పెట్టచ్చు, డబ్బు పెట్టచ్చు, కృషి పెట్టచ్చు. కానీ విజయలక్ష్మి ఇందులో తన ప్రాణమే పెట్టింది. ప్రాణానికి తక్కువ ఏమీ పెట్టలేదు. ప్రతి ఒక్క ఊపిరిలో కూడాను తను మిర్రర్స్ మిర్రర్స్ మిర్రర్స్. ఏం చేయాలి, టెక్నికల్గా నేను ఎలా పైకి రావాలి. ఎవరైనా ఒక 2-3 కోట్లు పెట్టేసి 10-15 చేసుకోవచ్చు, ఏదో ఒకటి 10 బ్రాంచులు పెట్టుకోవచ్చు. 10 తనకున్న కెపాసిటీకి 4-5 స్టేట్స్లో 4-5 క్యాపిటల్స్లో మిర్రర్స్ పెట్టచ్చు. కానీ తనకు అది ఆశ కాదు. ఎందుకంటే ఉన్న ప్లేస్లో ఇంకొక బ్రాంచ్ పెట్టాలంటే ఫస్ట్ సెకండ్ బ్రాంచ్లో ఉన్న క్వాలిటీలో 1% కూడా తగ్గకుండా తను సొంతగా టైం ఇచ్చి చేసుకుంటేనే తను ఇంకో బ్రాంచ్ పెడుతుంది. అంతగా ఆలోచించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే బిజినెస్లో దిగిన తర్వాత చాలామంది బిజినెస్ మెన్ అయిపోతారు తప్పితే మనుషులుగా మిగలరు. ఈ కాలంలో ఏంటి, ఫ్రాంచైజీలు కానీ శతవేగంగా పెరిగిపోతున్నాయి. తల్వార్కర్స్ ఒకటి పెట్టారు, 10 ఉన్నాయి సిటీలో. కానీ ఒక తల్వార్కర్కి ఇంకో తల్వార్కర్కి క్వాలిటీ డిఫరెన్స్ తలకు మించినంత ఉంటుంది. అలా చెప్పుకోవాలంటే చాలా సంస్థలు ఉన్నాయి. కానీ బంజారా హిల్స్, అదే జూబ్లీ హిల్స్ మిర్రర్స్కిను మాదాపూర్ మిర్రర్స్కిను ఎప్పుడూ కాంపిటీషనే తప్పితే క్వాలిటీ వైజ్లో డిఫరెన్సే ఉండదు. అది తను చేయాలనుకుంది, తను సాధించింది. ఎందుకంటే ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఎన్నిసార్లు చూసుకున్నా కూడాను మెయిన్ బ్రాంచ్, క్లినిక్స్, సబ్ బ్రాంచెస్ మేము చూస్తున్నాము. 100 అపోలోలు ఉన్నాయి, కానీ అన్ని అపోలోలు ఒకేలాగా ఉండవు. అలాగే చాలా ఇన్స్టిట్యూట్స్లో ఆ డిఫరెన్స్ ఉంటుంది, కానీ మిర్రర్స్లో అది లేదు. 2 బ్రాంచెస్ 2 కళ్ళలాగా కాపాడుకుంటూ వస్తుంది. రెండిట్లో కూడా క్వాలిటీ అష్యూరెన్స్ మెయింటైన్ చేస్తుంది. 2 ప్లేసెస్లో కూడా టెక్నికల్ ఆస్పెక్ట్ కానీ ఫైన్ ట్యూనింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవే కాకుండా చాలా చోట్ల నేర్చుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు. హెయిర్ నేర్చుకునే వాళ్ళు హెయిర్ నేర్చుకుంటారు, మేకప్ నేర్చుకునే వాళ్ళు మేకప్ నేర్చుకుంటారు. కానీ అలా నేర్పించకుండా తను ఆ గ్రాస్ రూట్ లెవెల్ కింద నుంచి మెడికల్ సైన్స్ నుంచి నేర్పించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే 2 కోరిలేట్ అవుతాయి కాబట్టి. ఏ రోజు ఇలా హెయిర్ కట్ చేసి ఇలా కలరింగ్ చేసేసి అని చెప్పరు. ఏ కలర్ వేస్తే ఎలా ఉంటుంది, ఎలా మిక్స్ చేయాలి, ఎవరికి ఏ టోన్ సూట్ అవుతుంది, ఎవరికి ఏ కట్ సూట్ అవుతుంది, ఇలా టెక్నికల్గా చాలా 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 ఫైన్ ట్యూనింగ్ చేసి అకాడమీ నడుపుతూ, ఆ అకాడమీలో వచ్చిన ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళకే కాకుండా ఆల్రెడీ మిర్రర్స్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతిసారి ఆ ఎక్స్పోజర్ ఇస్తూ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ లైమ్ లైట్లో తనే కాకుండా తన స్టాఫ్ మొత్తం ఎప్పుడు లైమ్ లైట్లోనూ ఉంటారు. విజయలక్ష్మి గురించి చెప్పాలంటే రాత్రంతా సరిపోదు. అయినా కూడాను లక్ష్మీదేవి సరస్వతి కలిసి ఉండరంట. అది ఒకప్పుడు చెప్పేకునే మాట. ఇప్పుడు తనని చూసిన తర్వాత అది మాటే కాదు అసలు. ఇద్దరూ ఒకే వ్యక్తిలో ఎలా ఉంటారు అని అంటే అది విజయలక్ష్మి. నేను చాలామందికి చెప్తాను. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ ఉండే వాళ్ళకి డబ్బు ఉండదని చాలామంది అపోహపోతారు. అలా కాదు. కష్టపడితే కృషి అనేది ఉంటే ఖచ్చితంగా రెండిట్లోనూ కూడా రాణించవచ్చు.
ఎందుకంటే తన విజయానికి లక్ష్మి కాదు, తన విజయం వల్లే లక్ష్మి వచ్చింది. అది మట్టుకు చాలా ఇంపార్టెంట్. విజయలక్ష్మి అనే పేరుకి తను చేసే పనికి 100% మ్యాచ్ ఉంటుంది. అది చాలా గమనించుకోవాల్సిన విషయం. ఈ 14 ఏళ్లలో మేము ఏ రోజు పోట్లాడింది లేదు. ఎప్పుడు మిర్రర్స్ పైకి తీసుకురావాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళము. అందుకే తను ఏ ఈవెంట్ చేసినా నేను కంపల్సరీ ఉండేదాన్ని. నాకేదో వచ్చు అని కాదు, కానీ అదొక తృప్తి, అదొక చేయుత. అలాగే ప్రవీణ్ కూడా చాలా సపోర్ట్ చేస్తాడు విజయలక్ష్మిని. వాళ్ళిద్దరూ ఆలోచనలు ఒకటి కాకుండా అలా ఇద్దరు ఆలోచన వల్లే ఇంకా ముందుకెళ్తుంది. ఒకరిని ఒకరు లాక్కున్నా వీక్కున్నా కంపల్సరీ అది మంచి కోసమే జరుగుతుంది. అలా ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. అదే ఇద్దరు అలా ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంది. ఇంకోటి ఏంటంటే ప్రదీప్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను. ఇంతకు ముందు అయితే కొన్ని సంవత్సరాల ముందైతే ఓన్లీ ప్రదీప్తోనే హెయిర్ కట్ చేసుకునేదాన్ని. తర్వాత ఇంకా వేరే వాళ్ళతో హెయిర్ కట్ అవుతుంది. కానీ ఎప్పుడు చెప్తాను, బిజీ వల్లే నాకు దొరకట్లేదు అపాయింట్మెంట్. కరెక్టే, ఎందుకంటే నేను ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని రాలేను, వచ్చిన తర్వాతనే చేసుకుంటాను. అందుకనే ఎప్పుడు చెప్పేదాన్ని, ప్రదీప్ చాలా బిజీ అయిపోయాడు, విజయలక్ష్మి టైమే దొరకట్లేదు అంటే. విజయలక్ష్మి అనేది ప్రదీప్ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే నంబర్స్తో పాటు అందరూ కూడా చాలా బాగా చేస్తారు, నువ్వు ట్రై చేయనేది. ఇంకా తర్వాత తను చెప్పినట్టు 3 తరాలకి ప్రదీప్ చేశాడంటే మా మదర్కి చేశాడు, నాకు చేశాడు, నా పిల్లలకు. సో మీ అందరూ కూడాను ఒక్క విషయం మట్టు ఖచ్చితంగా నేర్చుకోవాలి విజయలక్ష్మి దగ్గర నుంచి. ఏదైనా చేస్తే మనసు వాచ కర్మన అన్నీ కలిపి చేయాలి, అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక డే ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అది మీ కళ్ళ ముందే ఉంది. అదే మా విజయలక్ష్మి.